లేవు సార్. బస్ కిరాయి ఫ్రీ ఇదివరకు ఉండేనా? లేదు. ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ అని ఉండేనా? లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినాక చేస్తుంది ఇవన్నీ. మీరు సంతోషం అయితేనే సంతోషమే సార్. అవి కూడా వేస్తామమ్మా. అవి కూడా కాంగ్రెస్ పార్టీ ఏమేమైతే హామీలు ఇచ్చిందో ఇప్పుడు ఒకటొకటి చేసుకుంటూ వస్తూనే ఉన్నాం కదా, మిగతాయి కూడా చేసుకుంటూ వస్తాం. సరేనా? నిమ్మలమే కదా మీకైతే. అటు రేవంత్ రెడ్డి సార్కి ఒకసారి దండం పెట్టుర్రి. పెట్టు. ఎందుకు పెట్టం చెప్పు. రేవంత్ రెడ్డి సారు ధన్యవాదాలు మాఫీ చేసినందుకు. రేవంత్ రెడ్డి సారు ధన్యవాదాలు మాఫీ చేసినందుకు మా డబ్బులు. థ్యాంక్ యూ. ఏంది నాట నాకే సాదా ఇక్కడదే. అయ్యో అటయ్యాక తీసేయి. నాకు వస్తే మిమ్మల్ని ఎందుకు అడుగు? నాకు రాదు పెద్దమ్మా, నువ్వు వాడు. ఈ పాట కవితమ్మ వాడుతుండే గప్పట్ల. పాడి పాడి కవిత. రేవంత్ రెడ్డి సార్ మీద, తల్లి సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఈ నౌకరు పోయినా ఏం కాదు, ఇక నాకు ఇవి చేసుకొని బతుకోవచ్చు. నేను ఇంట్లోకేం దెబ్బదెబ్బ వెళ్ళిపోవాలి జర సార్. అలా టైం అవుతుంది. ఇవాళ రాత్రి మంచిగా కోడిగుడ్లు తెచ్చుకొని తినుర్రి. కాదు ఇవాళ రుణమాఫీ అయింది. బ్యాంకులలో అప్పులు తీసుకురా దిగునా. ఇంకోటి ఇస్తాను.